నకిలీ విత్తనాలతో మోసపోయాను, న్యాయం చేయండి అని, లేకుంటే పురుగుల మందే దిక్కు అంటూ ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగ్గల్ గ్రామానికి చెందిన పత్తి రైతు కొమ్మరాజుల రమేష్ నకిలీ మొక్కజొన్న విత్తనాలతో మోసపోయాను, అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ మండలంలోని కూటిగ్గల్ గ్రామానికి చెందిన రైతు కొమ్మరాజుల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం తన మొక్కజొన్న చేనులో వీడియోతో మాట్లాడుతూ గ్రామంలోని ఫర్టిలైజర్ షాప్నకు వెళ్లి తనకు కావాల్సిన కంపెనీ మొక్కజొన్న విత్తనాలను అడిగితే ఇవ్వకుండా వాటికంటే మంచి దిగుబడి వస్తుందంటూ నమ్మించి వేరే కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలను అంటగట్టడాన్ని తెలిపారు. 3 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ప్రస్తుతం చిన్న చిన్న కంకులు వచ్చాయని బోరమన్నాడు. ఇప్పటికే వేసిన బోర్లు పడకపోవడంతో అప్పులో కూరుకుపోయిన తనను మరింత అప్పులోకి నెట్టివేశారని వాపోయాడు. మోసపోయిన తనను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్య దిక్కు అంటూ పురుగుల మందు డబ్బాలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. 5-6 సంవత్సరాల నుండి విత్తనాలు ఇస్తాడు మంచిగానే, ఏదో ఇక 10 రూపాయలు ఎక్కువ తక్కువ తీసుకుంటాడు ఉద్యోగ వాయిదా అని నమ్మకంతోనే వేసుకుంటూ వస్తాను. నేను హైటెక్ సీడ్ అని ఒక సీడ్ కంపెనీ పేరు ఇచ్చి వాట్సాప్ చేసి అన్న ఈ విత్తనం తీసుకురా, నేను మొక్కజొన్న వేసుకుంటా అని చెప్తే, అది కాకుండా హరిత అనే ఒక విత్తనం తీసుకొచ్చి నేను చెప్పిందేమో 1300 బ్యాగు, ఆయన తీసుకొచ్చింది 1800 బ్యాగు. అది ఎంత రిజల్ట్ వస్తుందని అడిగితే అది 40 చిల్లర వస్తుందన్న మా చుట్టాలు వేసారని చెప్తే దానికన్నా ఎబో వస్తుంది, 40-45 దాకా వస్తుంది అని చెప్తే, సరే 5-6 సంవత్సరాల నమ్మకం అని వేసిన అన్న నమ్మకం కరెక్ట్ చెప్పి. ఎందుకంటే నేను ఎవరికైనా జర చెడిపోయి ఉన్న అప్పుల బాధకు బోర్లు వేసి 15 బోర్లు వేసిన, బోర్లు ఫెయిల్ అయి ఉన్నా, నీకు సూత అద్దెకరం భూమి 2 లక్షల రూపాయలు కట్టిన. నా బాధ అర్థం చేసుకొని జర చూసి పంట మంచిగా పండితే నాకు ఏదైనా ఇల్లు ఏదైనా కట్టుకున్న దానికి అది ఆస్కారం ఉంటుంది పోగొట్టుకున్నందుకు అని చెప్తే నా బాధ మొత్తం అతనికి తెలుసు కూడా నకిలీ విత్తనాలు మొత్తం 0 మాల్ ఇచ్చిండు. ఇచ్చినాక చేను అంటే యాసింగ్ చేను కన్నా అతి ఇంకా ఎక్కువ చేసిన. వర్షాలు లేకున్నా కానీ నేను 7 ఎకరాల నాటేసిన పొలాన్ని ఆరబెట్టి 4 తల్ల నీళ్ళు కట్టుకుంటూ 4 మట్ల మందు వేసిన, 3 మట్ల మందు కొట్టిన. ప్రతి ఒక్క వస్తువు తక్కువ లేకుండా చేసిన. ప్రతి ఒక్క రైతు రోడ్డు గుండి పోతాడు, అరే రమేష్ ఇన్ని రోజులకి ఇట్లా చేసుకుంటే బాగుపడదురా అని అందరూ మెచ్చుకున్నారు. అలాంటిది కంకి ఇంకా అవుతుంది కావచ్చు, ఇంకా పెరుగుతుంది కావచ్చు అన్న ఆశతో చూసుకుంటుంటే కంకు ఈ విధంగా అయింది. ఇది 1800 సీడు, ఎకరాన్ని 45 క్వింటాలు పక్కా పడుతుంది. రమేష్ నువ్వు బాధపడకు, చెడిపోయి ఉన్నావని నాకు ధైర్యం ఇచ్చింది ఆయన్నే, రాజేశం అనే వ్యక్తి, ఫెర్టిలైజర్ షాప్ ఆయన. అతను చేసిన బాధకు నాకు ఏం నిద్ర లేదు, తిండి తినబుద్ధి అయితే లేదు. నేను రిక్వెస్ట్గా పోయి 2-3 చేసిన వాళ్ళని తీసుకుపోయి, అన్న పరిస్థితికి ఇది ఇట్లున్నది అంటే నేనేం చేస్తా, అది నీ అదృష్టం అని మాట్లాడుతాడు. అయితే నన్ను ముంచకన్నా ఏమైనా ఉంటే కొద్ది గొప్ప ఆలోచన చేసి 10 రూపాయలలో 8 రూపాయలు కట్టి అన్న రకంగా నేను మాట్లాడితే, నువ్వు ఏ విలేకరు చెప్పుకో, నువ్వు ఏ మీడియా చెప్పుకో, ఎవరికని చెప్పుకో, ఏ ఆఫీసర్ చెప్పుకో, నన్ను ఎవ్వడు ఏం చేయడు, నేను బరాబరా అమ్ముకుంటా, బాగా చెప్తా, నడి రోడ్డు మీద పెట్టి అమ్ముతా, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత, అట్లా ఇట్లా అని మాట్లాడినా కానీ అన్న దయా అన్న దండం పెడతాన్నా, నన్ను ఉంచకన్నా, నాకు మందే దిక్కు అన్న, ఇప్పటికైనా మందే దిక్కు. నాకు న్యాయం జరగకపోతే మందు తీసుకొచ్చుకున్నా, మందు చూస్తే తీసుకొని పెట్టుకున్నా. ఇక 3 రోజుల నుండి 2-3 గుంజేస్తే చూత నేను సరే అన్న. చిన్న పిల్లలు ఒక అబ్బాయి 13 సంవత్సరాలు ఉంటాడు, అమ్మాయి 11 సంవత్సరాలు ఉంటుంది. ఇగో ఈ మందు డబ్బాలు చూత తెచ్చిపెట్టుకున్నా. నాకు ఎకరాన్ని 45 క్వింటాలు కట్టించిన. సరే అతను చూత నేను ఆలోచన చేసిన, 5-6 సంవత్సరాలు నమ్మకంతో ఇచ్చింది కదా, ఒక 5 క్వింటాలు చూత నేనే తక్కువ చేసి తీసుకుంటాను ఆలోచనతో నేను చేసిన. నా బాధకి ఇది. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ చూత సార్ అయితే బయటికి వెళ్ళిందట, రిక్వెస్ట్తో వాట్సాప్ చేసిన, కంప్లైంట్ చూత బిల్లు కట్టిన, 1 లక్ష రూపాయల బిల్లు చూత వాట్సాప్ చేసిన. అన్ని రకాలుగా ముట్టినాయి. నాకు న్యాయం జరగకపోతే నాకు మందే దిక్కు. దయచేసి ఇది నా పరిస్థితికి ఇది. ఒక 10 మంది రైతులని ఏం చేస్తానంటే, రాత్రి ఒకరోజు మొన్న విలేకరు ఇచ్చిన రోజు ఎవరు రాలే,
తెల్లారి పోయి మళ్ళీ షట్టర్ తీస్తే షట్టర్ బంద్ చేయన్న, నా మ్యాటర్ క్లియర్ చేసినాక నువ్వు షట్టర్ తీసుకోవాలంటే నన్ను ఏమన్నా అందరినీ మా రైతుల్ని వెంబడించి అరే నీ అదృష్టం తక్కువ అట్లా వచ్చింది ఏం చేసుకుంటావురా నువ్వు ఏం చెప్పుకుంటే చెప్పుకొని రైతులతో అనిపించిండు. తెలియని రైతులతో వాళ్ళు మంచివాళ్ళే కాకపోతే తాగబెట్టి వాళ్ళ తాగిన మైకంలో వాళ్ళ ఆయనకి ఇసుకొలిపినట్టు వచ్చినా కానీ సరేలే మనోళ్ళు వెళ్తే అని నేను చూస్తా, నా బాధలో నేను నా వాళ్ళ దెబ్బ కొట్టిన పడటోనే కానీ పరిస్థితి కదా. ఏ రైతు పేరైనా చెప్పా, రైతులు మంచి వాళ్ళే, ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగాలి. నా ఒక్కని వల్ల వందల మంది రైతులు మా కుటియాళ్ళు గ్రామంలో తండాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రైతులు ఈ నకిలీ విత్తనాలు మొత్తం నకిలీ జీరో మాలు ఈ విత్తనాలు ఈ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దూరం తిరిగినా ఈ విత్తనాలు దొరికాయి, ఈ మందులు దొరికాయి. ఈ పరిస్థితికి ఇది నాకు జరిగే న్యాయం 40 క్వింటాలు ఎకరాన్ని 45 అన్నాడు, 40 క్వింటాలు కట్టియమని నేను వేడుకుంటున్నా. లేదంటే నేను మందు తాగి చనిపోవడం తప్పదు. అది నేను చెప్పే పరిస్థితికి ఇది పక్కా పడుతుంది. రమేష్ నువ్వు బాధపడకు, చెడిపోయి ఉన్నావని నాకు ధైర్యం ఇచ్చింది ఆయన్నే, రాజేశం అనే వ్యక్తి, పెడ్లేరు షాప్ ఆయన. అతను చేసిన బాధకు నాకు ఏం నిద్ర లేదు, తిండి తినబుద్ధి అయితే లేదు. నేను రిక్వెస్ట్గా పోయి ఇద్దరు ముగ్గురిని చేసిన వాళ్ళని తీసుకుపోయి అన్న పరిస్థితికి ఇది ఇట్లున్నది అంటే నేనేం చేస్తా, అది నీ అదృష్టం అని మాట్లాడుతాడు. అయితే నన్ను ముంచకన్నా ఏమైనా ఉంటే కొద్ది గొప్ప ఆలోచన చేసి 10 రూపాయలలో 8 రూపాయలు కట్టి అన్న రకంగా నేను మాట్లాడితే నువ్వు ఏ విలేకరు చెప్పుకో, నువ్వు ఏ మీడియా చెప్పుకో, ఎవరికని చెప్పుకో, ఏ ఆఫీసర్ చెప్పుకో, నన్ను ఎవ్వడు ఏం చేయడు, నేను బరాబరా అమ్ముకుంటా, బాగా చెప్తా, నడి రోడ్డు మీద పెట్టి అమ్ముతా, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత, అట్లా ఇట్లా అని మాట్లాడినా కానీ అన్న నీ దయా అన్న, దండం పెడతాన్నా, నన్ను ఉంచకన్నా, నాకు మందే దిక్కు అన్న, ఇప్పటికైనా మందే దిక్కు. నాకు న్యాయం జరగకపోతే మందు తీసుకొచ్చుకున్నా, మందు చూస్తే తీసుకొని పెట్టుకున్నా. ఇక 3 రోజుల నుండి 2-3 గుంజేస్తే చూతా నేను సరే అన్న. పిల్లలు చిన్న పిల్లలు, ఒక అబ్బాయి 13 సంవత్సరాలు ఉంటాడు, అమ్మాయి 11 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఈ మందు డబ్బాలు చూస్తే తెచ్చిపెట్టుకున్నా. నాకు ఎకరాన్ని 40 క్వింటాలు 45 క్వింటాలు అన్నాడు, 40 క్వింటాలు కట్టించిన. సరే అతను చూద్దా నేను ఆలోచన చేసిన 5-6 సంవత్సరాలు నమ్మకంతో ఇచ్చింది కదా, ఒక 5 క్వింటాలు చూద్దా నేనే తక్కువ చేసి తీసుకుంటాను ఆలోచనతో నేను చేసిన. నా బాధకి ఇది. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ చూద్దా సార్ అంటే బయటికి వెళ్ళిందట, రిక్వెస్ట్తో వాట్సాప్ చేసిన కంప్లైంట్ చూద్దా, బిల్లు కట్టిన, 1,00,000 రూపాయల బిల్లు చూద్దా వాట్సాప్ చేసిన. అన్ని రకాలుగా ముట్టినాయి. నాకు న్యాయం జరగకపోతే నాకు మందే దిక్కు. దయచేసి ఇది నా పరిస్థితికి ఇది.